హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా, చాలా సింపుల్ గా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, పులావ్ లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలుకలు, పావు టీ స్పూన్ షాజీరా, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదు, కొద్దిగా పచ్చిదనం పోతే సరిపోతుంది. ఉల్లిపాయలు ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. గుత్తి వంకాయ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో వంకాయలను ఇలా 2 పక్కలా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయలను మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మనకు ఈ విధంగా బాగా మెత్తగా వేగిపోయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు వంకాయలు వేయించిన తర్వాత ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు, 1.5 గ్లాసు నీళ్లు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత వంకాయ కర్రీ మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ యాలుకల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. వంకాయలు చిదిరిపోకుండా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.